హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మనకు వేరియస్ న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ జనరల్ స్టడీస్ ఓరియంటెడ్ లో కనెక్ట్ చేస్తూ చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత ప్రధానికి 26వ గ్లోబల్ అవార్డు అండి. ఓకే, సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి రీసెంట్ గా గ్లోబల్ లెవెల్లో అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో 26th వన్ అండి ఇది. సో ఏ కంట్రీ ఇవ్వడం జరిగింది ఏంటి చూద్దాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ వన మహోత్సవం. ఓకే, ఈ వన మహోత్సవం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంటి చూద్దాం దీని గురించి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్బ్స్ నివేదిక. ఈ ఫోర్బ్స్ నివేదిక అనేది సో 2025 లో సో అత్యధిక ధనవంతుల లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో టాప్ 20 లిస్ట్ ఇవ్వడం జరిగింది. ప్రయాణికుల రద్దీలో ఢిల్లీకి సో ఓకే ఇక్కడ విమానాల రద్దీలో ఢిల్లీకి 9వ స్థానం రావడం జరిగింది. సో టాప్ 9 ఏంటి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి తొలిసారి ఓటు వేయనున్న మన దేశ ప్రజలు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ప్రజలు, వినియోగించుకోబోతున్నటువంటి ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారు ఏంటి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి బీహార్ లో శాశ్వత నివాసులైన మహిళలకే 35% కోటా అండి. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 35% కోటా ఎవరికి? సో లోకల్ గా బీహార్ లో నివసిస్తున్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందు వచ్చేసి ఏంటంటే ఎనీ స్టేట్ అందరికి కూడా ఎవరికైనా కూడా సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తుండే, అది ఇప్పుడు చేంజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి జాతీయ చేనేత పురస్కారాలు. ఓకే, సో నేషనల్ లెవెల్లో 2024 కి సో సెలెక్ట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఎవరెవరు ఎన్నిక అవ్వడం జరిగింది ఏంటి చూద్దాం. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే 26 గ్లోబల్ హానర్స్ అన్నమాట. సో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి రీసెంట్ గా ఈ వస్తున్నటువంటి అవార్డ్స్ ఫ్రమ్ 2016 నుంచి కూడా వస్తున్నాయండి. ఈ అవార్డ్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది సో ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు 26 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 26th ఏంటి చూద్దాం. సో ఈ 26th వన్ వచ్చేసి రీసెంట్ గా బ్రిక్స్ సమ్మిట్ కోసము బ్రెజిల్ వెళ్ళడం జరిగింది. ఓకే, ఈ బ్రెజిల్ లో సో అటెండ్ అయినారు. సో ఈ బ్రెజిల్ కంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డు వచ్చేసి ఏంటంటే గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సౌతర్న్ క్రాస్ అన్నమాట. సో ఈ అవార్డ్ నేమ్స్ గుర్తుంచుకోండి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో. సో ఈ ఇయర్ 2025 లో సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇచ్చినటువంటి అవార్డ్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఓకే, సో అయితే ఇప్పుడు ఇది 26th వన్ వచ్చేసి బ్రెజిల్ ఇచ్చిందండి. ఓకే, ఇచ్చినటువంటి కంట్రీ వచ్చేసి బ్రెజిల్, ఇది 26th వన్. అయితే 2025 లో ఇచ్చినటువంటి అవార్డ్స్ గుర్తుపెట్టుకోండి. సో 2025 లో వచ్చేసి మరీషియస్ అండి. మరీషియస్ వచ్చేసి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది సో కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అనే అవార్డు మరీషియస్ ఇవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక అండి. శ్రీలంక ద మిత్ర విభూషణ అవార్డు ఇవ్వడం జరిగింది 2025 లో. సైప్రస్ అనమాట. ఈ సిప్రస్ అనే కంట్రీ వచ్చేసి ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మార్కస్ 3 అండి. సో ఇది రీసెంట్ గా G7 సమ్మిట్ కు విజిట్ చేయడానికి, G7 సమ్మిట్ కు అటెండ్ అవ్వడానికి ఇటలీలో జరుగుతున్నటువంటి G7 సమ్మిట్ కు అటెండ్ అవ్వడానికి వెళ్లే ముందు మన భారత ప్రధాని గారు సైప్రస్ అనే కంట్రీని విజిట్ చేయడం జరుగుతుంది, అక్కడ ఇవ్వడం జరిగిందండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా ఘనా అండి. ఓకే, సో ఆఫ్రికన్ కంట్రీ ఘనా కంట్రీ ఇవ్వడం జరిగింది. ద ఘనాస్ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ట్రినిడాడ్ అండ్ టొబాగోస్ అన్నమాట. సో ఈ కంట్రీ ఆ కంట్రీ ఏంటంటే ఫస్ట్ పర్సన్ అనమాట. సో ఫస్ట్ పర్సన్ ఫారినర్ కి ఇచ్చినటువంటి వాళ్ళలో సో మన భారత ప్రధాని వారు సో ఫస్ట్ పర్సన్ అనమాట. సో ద ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అండి. సో ఈ కంట్రీస్ ఇప్పుడు 26th వన్ వచ్చేసి బ్రెజిల్. ఓకే, సో ఈ 2025 లో వచ్చినటువంటి అవార్డ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ 2016 లో వచ్చినటువంటి ఏ కంట్రీ ఇవ్వడం జరిగిందంటే సో ఫస్ట్ ఇచ్చినటువంటి కంట్రీ సౌదీ అరేబియా అండి. ఓకే, ఈ సౌదీ అరేబియా వచ్చేసి సౌదీ అరేబియా ఆర్డర్ ఆఫ్ ది కింగ్ అబ్దుల్ అజీజ్. ఓకే, అబ్దుల్ అజీజ్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది 2016 లో. ఓకే, మన భారతదేశం యొక్క నైబరింగ్ కంట్రీస్ ఏ కంట్రీ ఇవ్వడం జరిగింది చూసినట్లయితే ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకు శ్రీలంక ఇవ్వడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి శ్రీలంక ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ సో వచ్చేసి మరీషియస్ అనే కంట్రీ ఇవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మాల్దీవ్స్ ఇవ్వడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, సో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భూటాన్ అండి. ఓకే, సో భూటాన్ కంట్రీ కూడా సో హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది అండి ఇక్కడ. ఓకే, అబ్జర్వ్ చేయండి. సో నైబరింగ్ కంట్రీస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి టాప్ కంట్రీస్ వచ్చేసి యుఎస్ఏ సో ఇవ్వడం జరిగింది. ఓకే, యుఎస్ఏ ఇవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్. ఓకే, ఫ్రాన్స్ ఒకటి. దెన్ నెక్స్ట్ రష్యా. ఓకే, ఈ కంట్రీస్ ఇవ్వడం జరిగిందండి మోడీ గారికి అవార్డ్స్.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీసెంట్ గా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫైవ్ నేషన్స్ విజిట్ అండి. ఓకే, సో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కంట్రీస్ ని విజిట్ చేయడం జరిగింది. బ్రిక్స్ సమ్మిట్ ని అటెండ్ అవ్వడానికి 17th బ్రిక్స్ సమ్మిట్ అండి. ఓకే, ఈ 17th బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. సో దానికి అటెండ్ అవుతూ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 5 కంట్రీస్ ని విజిట్ చేయడం జరిగింది. అవి వచ్చేసి ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ అండ్ నమీబియా వచ్చేసి ఈ రోజు జూలై 9th రోజు విజిట్ చేయనున్నారు. ఓకే, సో ఈ 5 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. సో ఏంటి ఒకసారి జాగ్రఫికల్ లొకేషన్ చూసినట్లయితే, ఓకే, జాగ్రఫికల్ లొకేషన్ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫస్ట్ విజిట్ చేసినటువంటి కంట్రీ వచ్చేసి మనకు ఘనా అండి. ఓకే, సో ఈ ఘనా అనేది ఆఫ్రికన్ కంట్రీ అండి. ఓకే, సో ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉన్నటువంటి కంట్రీ ఘనా. సో ఈ ఘనా అనేది మనకు హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఘనా క్యాపిటల్ వచ్చేసి అక్రా. సో ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసి జాన్ మహామా. ఓకే, సో జాన్ మహామా. సో ఇది మన భారత ప్రధాని విజిట్ చేసినటువంటి ఫస్ట్ కంట్రీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంట్రీ ఏంటంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో అండి. ఓకే, ఇక్కడ ఉంటుంది, ఇది కరేబియన్ ఐలాండ్స్ లో. సౌత్ అమెరికన్ కాంటినెంట్ కు పైన ఉంటుందండి ఇక్కడ. సో ఈ కంట్రీ వచ్చేసి ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అండి. మనకు ఎవరు అధ్యక్షులు, ఆ క్యాపిటల్ ఏంటి, ఆ కంట్రీ జాగ్రఫికల్ లొకేషన్ ఎక్కడ ఉందనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఓకే, సో అయితే ఈ కంట్రీ వచ్చేసి ఇక్కడ మనకు అట్లాంటిక్ ఓషియన్ లో ఉంది. కరేబియన్ ఐలాండ్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉంటుంది ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అండి. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి కమిలా పెర్సాద్ అండి. సో అయితే వీళ్ళు పూర్వీకులు వచ్చేసి బీహార్ కు సంబంధించిన వాళ్ళండి. ఓకే, సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా విజిట్ చేసినటువంటి కంట్రీ వచ్చేసి బ్యూనస్ ఎయిరీస్ అండి. ఓకే, సో అర్జెంటీనా క్యాపిటల్ వచ్చేసి బ్యూనస్ ఎయిరీస్. ఓకే, సో ఇక్కడ కరెన్సీ వచ్చేసి పెస్కో అండి. ఓకే, సో అర్జెంటీనా ప్రెసిడెంట్ వచ్చేసి జేవియర్ మిల్లీ. సో ఈ జేవియర్ మిల్లీ ఈ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏబిసి అండి. ఓకే, సో లిథియం ట్రయాంగిల్ అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ అనేది లిథియం ట్రయాంగిల్. సో ఇక్కడ ఉన్నటువంటి కంట్రీస్ ని లిథియం ట్రయాంగిల్ ఒప్పందం కుదర్చడం జరిగింది. సో ఇది అండి మన భారత ప్రధాని విజిట్ చేయడం వల్ల ద్వైపాక్షిక అంటే బైలేటరల్ రిలేషన్స్ అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి. ఓకే, సో ఇది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రెజిల్. ఓకే, సో బ్రెజిల్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకే, సో ఇదంతా కూడా బ్రెజిల్ అండి. సౌత్ అమెరికాలో ఉన్నటువంటి కంట్రీ, లార్జెస్ట్ కంట్రీ అండి. సో ఇది బ్రెజిల్. ఈ బ్రెజిల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి రియో డి జనీరో. ఓకే, సో ఇక్కడ మనకు 17th సమ్మిట్ అండి. ఓకే, 17th బ్రిక్స్ సమ్మిట్ అనేది జరగడం జరిగింది. సో దీనికి అటెండ్ అయ్యారు. సో ఇక్కడ ఉన్నటువంటి పిఎం వచ్చేసి మనకు ఏంటంటే ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసి ప్రెసిడెంట్ లూలా డా సిల్వా అండి. సో తను మనకు 26th సివిలైజేషన్ అవార్డు అండి ఇవ్వడం జరిగింది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. ఓకే, సో ఇది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు వచ్చేసి నమీబియా కంట్రీ అండి. ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉన్నటువంటి కంట్రీ వచ్చేసి నమీబియా ఇక్కడ ఉంటుంది. సో వెస్టర్న్ సైడ్, సౌత్ వెస్టర్న్ పార్ట్ లో ఉంటుంది. సో నమీబియా క్యాపిటల్ వచ్చేసి విండ్హోక్. సో ఓకే, ప్రెసిడెంట్ వచ్చేసి నెటునుంబో నంది. ఓకే, సో తనండి. సో ఈ విధంగా విజిట్ చేయడం జరిగింది. 5 నేషన్ విజిట్ అండి. ఓకే, సో భారత ప్రధాని గారు మన బైలేటరల్ రిలేషన్స్, మన భారతదేశంతోని బైలేటరల్ రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి విజిట్ చేసినటువంటి కంట్రీస్ ఏంటి, జాగ్రఫికల్ గా ఏ కాంటినెంట్ లో ఉన్నాయి, వాటి యొక్క క్యాపిటల్స్ ఏంటి, సో ఈ విధంగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఆర్డర్ గాని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓకే, సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసి మనకు బ్రెజిల్ అవుట్కమ్స్ ఏంటి, బ్రిక్స్ అవుట్కమ్స్ ఏంటి. ఓకే, రీసెంట్ గా 17th బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి మనకు బ్రెజిల్ లో జరగడం జరిగింది కదా. బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జరగడం జరిగింది. సో దాని యొక్క అవుట్కమ్స్ ఏంటి అంటే మనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడి ఏంటంటే గ్లోబల్ సౌత్ ఇంపార్టెన్స్ పెంచాలని చెప్పేసి దానికి గాను మనం ఏం చేయాలంటే భద్రతా మండలిలో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ని దాన్ని సంస్కరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. ఎందుకు అంటే భద్రతా మండలిలో 15 కంట్రీస్ ఉంటాయి, 10 వచ్చేసి నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి, 5 కంట్రీస్ వచ్చేసి పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. ఈ 5 కంట్రీస్ వచ్చేసి స్పెషల్ గా గ్లోబల్ నార్త్ కంట్రీస్ అండి. స్పెషల్ గా చూసుకున్నట్లయితే మనకు 5 కంట్రీస్ వచ్చేసి యుఎస్ఏ, యూకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి
సారీ ద నెక్స్ట్ రష్యా, చైనా అండ్ ఫ్రాన్స్ అండి. ఓకే, సో ఈ 5 కంట్రీస్ అన్ని గ్లోబల్ నార్త్ లో ఉన్నాయండి. ఓకే, గ్లోబల్ నార్త్ లో వచ్చేసి సో ఈ 5 కంట్రీస్ ఉన్నాయి. సో ఇవి ఏంటంటే వీటో పవర్ ఉందండి వీటికి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో సో భద్రతా మండలిలో వీటో పవర్ ఉంది. సో వీటికి గ్లోబల్ సౌత్ అనేది, ఇవి నార్త్ అండ్ గ్లోబల్ నార్త్ అనేవి డెవలప్డ్ కంట్రీస్, సౌత్ అనేది సో అండర్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అండి. సో వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి భద్రతా మండలిని సంస్కరించాల్సినటువంటి అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఈ బ్రెజిల్ తో బైలేటరల్ రిలేషన్స్ మాట్లాడడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ అండి. ఓకే, గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది ఏంటి చూసినట్లయితే మనకు వచ్చేసి G20 సమ్మిట్ అండి. ఓకే, సో ఈ G20 సమ్మిట్ అనేది మనకు భారతదేశంలో వచ్చేసి 2023లో జరగడం జరిగింది. ఓకే, సో ఈ 2023లో బ్రెజిల్ తోని ఏం చేసింది, గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఓకే, అందులో ఏంటంటే సో అందులో భాగంగానే దీని గురించి డిస్కషన్ జరగడం జరిగింది. ఓకే, సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు సౌత్ అమెరికన్ కాంటినెంట్ నుంచి అతిపెద్ద ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ గా, ఓకే, సో ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ గా బ్రెజిల్ నిలవనుందని చెప్పేసి సో ఇరు దేశాల మధ్య చర్చలు జరగడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి 2015లో వచ్చేసి మనకు ప్యారిస్ క్లైమేట్ డీల్ తర్వాత, ఫ్రాన్స్ లో జరిగినటువంటి ప్యారిస్ క్లైమేట్ డీల్ తర్వాత ఏం జరిగిందంటే సో రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసే ఉద్దేశంతోని సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్, ఓకే, ట్రోపికల్ కంట్రీస్ అన్నమాట. సో ఓకే, ఈ ట్రోపికల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో సో ఏంటంటే సోలార్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం కోసము ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేది గ్రూప్ ఫామ్ అవ్వడం జరిగింది 2015లో. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మన భారతదేశంలోని హర్యానాలో గురుగావ్లో ఉంది. సో ఓకే, ఫ్రాన్స్ తోని జరగడం జరిగింది అనమాట. సో దీనికి మన బ్రెజిల్ వచ్చేసి గుర్తించడం జరిగిందండి. ఓకే, సో దీని గురించి మాట్లాడడం జరిగింది ఇక్కడ. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు డిఫెన్స్ సెక్టార్ లో బ్రెజిల్ కి ఇండియాకి మధ్య డిఫెన్స్ సెక్టార్ లో బైలేటరల్ రిలేషన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ అవాస్కస్ అనేది ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో దీని గురించి మాట్లాడడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకు బ్రెజిల్ తోని సో బైలేటరల్ రిలేషన్స్ మాట్లాడడం జరిగింది. అగ్రికల్చర్, ట్రేడ్, హెల్త్, సో ఇలాంటి సెక్టార్స్ అన్నిటి మీద డిస్కషన్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి తెలంగాణ వన మహోత్సవం అండి. ఓకే, సో తెలంగాణలో వన మహోత్సవం అనేది 2025లో సో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనేది అఫీషియల్ గా నిర్వహించడం జరిగింది. ఓకే, సో అయితే దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి చూసినట్లయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎవరు స్టార్ట్ చేయడం జరిగింది, ఏ డేట్ రోజు స్టార్ట్ చేయడం జరిగింది, ఆ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, సో ఏ మొక్కను నాటడం జరిగింది. ప్రీవియస్ గా TGPSC కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఆ పర్స్పెక్టివ్ లో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎక్కడ ఏ ప్లేస్ లో స్టార్ట్ అవ్వడం జరిగింది వచ్చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ అండి. ఓకే, సో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ క్యాంపస్ లో మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సో మొక్కను నాటడం జరిగింది. నాటిన మొక్క పేరు గుర్తుపెట్టుకోండి, రుద్రాక్ష మొక్క అండి. ఓకే, సో టార్గెట్ వచ్చేసి ఈ ఇయర్ 2025లో వచ్చేసి 18 కోట్ల మొక్కలు నాటాలని చెప్పేసి ప్రతి తల్లి కూడా ఒక 2 మొక్కలు నాటాలి, పిల్లలు కూడా మొక్కలు నాటాలి. తల్లి పిల్లలను ఏ విధంగా పెంచుతుందో అదే విధంగా ఇక్కడ మొక్కలను కూడా పెంచుతుందని చెప్పేసి తల్లి యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ సో ఈ విధంగా 18 కోట్ల మొక్కలని 2025 సంవత్సరానికి కంప్లీట్ చేయాల్సిందిగా సో చెప్పడం జరిగిందండి. ఓకే, సో ఇక్కడ అయితే ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటి, సో గతంలో చూసుకున్నట్లయితే ఈ ప్రోగ్రామ్ తెలంగాణ వన మహోత్సవం ఇప్పుడు 2025 మార్చడం జరిగింది. సో దీనికి అంతకు ముందు వచ్చేసి తెలంగాణకు హరితహారం అండి. ఓకే, సో మనకు తెలంగాణకు ఫస్ట్ సీఎం కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి స్కీమ్ వచ్చేసి తెలంగాణకు హరితహారం అండి. ఓకే, ఈ స్కీమ్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారము జాగ్రఫికల్ ఏరియాలో వచ్చేసి 33% ఫారెస్ట్ కవర్ ని ఇంక్రీజ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి స్కీమ్ వచ్చేసి మనకు తెలంగాణకు హరితహారం 2025 జూలై 3 రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా జూలైలో మొక్కలను అనేది పెంచుతూ మన యొక్క బాధ్యతను 33% ఇంక్రీజ్ చేయడంగా గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మొక్కలను పెంచడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ గా సో నిర్వహిస్తుందండి ఈ కార్యక్రమం. సో అయితే మనకు
ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అండి. ఓకే, సో ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చేసి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ రిలీజ్ చేయడం జరుగుతుంది భారత ప్రభుత్వం. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఫారెస్ట్ ఏరియా ఎంత ఇంక్రీజ్ అయింది, ఎక్కడ డిక్రీజ్ అయింది, ఏ సిటీలో ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, డిక్రీజ్ అవ్వడం జరిగింది, కంప్లీట్ గా వచ్చేసి మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 2023లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో వచ్చేసి ట్రీ కవర్, ఫారెస్ట్ కవర్ 2 డిఫరెంట్ గా ఉంటాయండి. ఫారెస్ట్ ఏరియా ఉన్న కవర్, ట్రీ కవర్. సో వీటి కంప్లీట్ గా వచ్చేసి టోటల్ గా వచ్చేసి నెంబర్ గుర్తుపెట్టుకోండి 20.17 అండి. 25.17% సో ఉంది మన భారతదేశంలో. అయితే మన భారతదేశం యొక్క టార్గెట్ ఏంటంటే దీన్ని 33% కి ఇంక్రీజ్ చేయాలనేది సో మెయిన్ ఇంటెన్షన్ అండి. ఓకే, సో టార్గెట్ ఇక్కడ. అయితే అత్యధికంగా అడవులను కోల్పోయినటువంటి రాష్ట్రాలు వచ్చేసి సో మన తెలంగాణ వచ్చేసి 2nd ప్లేస్ లో ఉంది. అడవులను కోల్పోయిన ఈ రిపోర్ట్ ప్రకారం సో అడవులను కోల్పోయినటువంటి త్రిపుర 1st ప్లేస్ లో ఉంది, తెలంగాణ వచ్చేసి 2nd ప్లేస్ లో ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి దేశవ్యాప్తంగా అడవులు చెట్ల శాతం పెరుగుదల. సో పెరుగుదలలో వచ్చేసి ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా అండి. ఓకే, సో ఇవి పెరుగుదలలో సో ఫస్ట్ టాప్ 3 ప్లేస్ లో ఉన్నాయండి. ఓకే, సో ఇది అఫీషియల్ గా జూలై 7th రోజు, జూలై 7th 2025 రోజు సో ప్రొఫెసర్ జయశంకర్ సార్ యూనివర్సిటీలో నాటినటువంటి మొక్క అండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోర్బ్స్ నివేదిక అండి. ఫోర్బ్స్ నివేదిక 2025లో రిలీజ్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 ప్లేస్ లో ఉన్నటువంటి, టాప్ 10 ప్లేస్ లో ఉన్నటువంటి కుబేరులు సో రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మనకు రిచెస్ట్ పర్సన్ అనమాట, ప్రపంచ కుబేరుడు వచ్చేసి ఎలాన్ మస్క్. ఈ ఎలాన్ మస్క్ వచ్చేసి మనకు 2024 లాస్ట్ ఇయర్ లో కూడా సో ఇతనే ప్రపంచంలోని రిచెస్ట్ పర్సన్ గా రికార్డ్ అవ్వడం జరిగింది. సో ద నెక్స్ట్ వచ్చేసి టాప్ 10 మందిలో వచ్చేసి స్థానం కోల్పోయిన బిల్ గేట్స్. ఓకే, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ వచ్చేసి సో బిల్ గేట్స్ 10వ స్థానాన్ని కోల్పోవడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశం తరపు నుంచి 15th పొజిషన్ లో రిలయన్స్ ఫౌండర్ వచ్చేసి ముఖేష్ అంబానీ గారు 15th నెంబర్ అండి, 15th పొజిషన్. ఓకే, సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ వీళ్ళ యొక్క ఈ కంపెనీ ఏంటి, ఓకే, సో ఈ వీళ్ళ కంపెనీ ఏంటి, రిచెస్ట్ పర్సన్ ఏంటి, ఎలాన్ మస్క్ రీసెంట్ గా బాగా న్యూస్ లో ఉన్నారండి. సో ఇక్కడ తన యొక్క కంపెనీస్ గుర్తుపెట్టుకోండి. టెస్లా అండి, టెస్లా అనేది సో ఎలక్ట్రిక్ కార్ల ఫ్యాక్టరీ ఉంటుంది. సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఎక్స్ అండి, ప్రైవేట్ స్పేస్ లాంచ్ ప్రోగ్రామ్ అండి. సో ఇది స్పేస్ ఎక్స్, ఓకే, స్పేస్ స్టేషన్. సో ఇది సో ఎలాన్ మస్క్. దెన్ నెక్స్ట్ వచ్చేసి లారీ ఎనలిస్ట్ వచ్చేసి ఒరాకిల్. ఓకే, సో ఈ ఒరాకిల్ ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ సంబంధించింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మార్క్ జూకర్ బర్గ్ అండి. ఓకే, సో మార్క్ జూకర్ బర్గ్ వచ్చేసి ఫేస్బుక్ ఫౌండర్ అండి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి జెఫ్ బెజోస్ వచ్చి అమెజాన్ అండి. దెన్ నెక్స్ట్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ వచ్చేసి సో LVMH అండి. ఓకే, సో ఇది కంపెనీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి లారీ ఫేజ్ వచ్చేసి గూగుల్. ఓకే, సో వారెన్ బఫెట్ వచ్చేసి బైక్షేర్ హత్వే అండి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి స్టీవ్ బాల్మర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్. ఇక్కడ ద నెక్స్ట్ వచ్చేసి సెర్లీ బ్రిన్ వచ్చేసి గూగుల్. సో జెన్సన్ హువాంగ్ వచ్చేసి ఎడ్విడినియా. ఓకే, సో ఈ కంపెనీస్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కంపెనీస్ ఏంటి, వీళ్ళ యొక్క ఈ కంపెనీస్ ఫౌండర్ ఎవరు. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సో ప్రయాణికుల రద్దీలో ఢిల్లీకి 9వ స్థానం. విమానాశ్రయాల ప్రయాణికుల రద్దీలో అండి. సో విమానాశ్రయాలు ఉన్నాయి కదా, సో వీటిలో వచ్చేసి ఢిల్లీకి 9వ స్థానం. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి ఇక్కడ సో ఎవరు రిలీజ్ చేస్తారు అంటే సో వచ్చేసి అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి అండి. సో ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, రిపోర్ట్ని బట్టి సో ఏంటంటే 2024లో వచ్చేసి 7.78 కోట్ల మందికి ప్రయాణికులు సో ఢిల్లీ నుంచి తరలించడం జరిగింది. ఓకే, సో ప్రయాణం చేయడం జరిగింది అనమాట. సో 2023లో వచ్చేసి 10వ స్థానంలో ఉండండి ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఓకే, సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చేసి వరల్డ్ వైజ్ గా వచ్చేసి 10th ప్లేస్ లో ఉంది. అయితే 2023 అండి 24లో వచ్చేసి మనకు 9th ప్లేస్ లో ఉంది. ఓకే, సో 24లో 9th ప్లేస్ లో ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే రష్ ఎక్కువ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు అట్లాంటా విమానాశ్రయం. ఈ అట్లాంటా విమానాశ్రయం ఎక్కడుంది, సో యుఎస్ఏలో ఉంది. ద నెక్స్ట్ వచ్చేసి దుబాయ్ 2nd ప్లేస్, డల్లాస్ వచ్చేసి ఇది యుఎస్ఏలో ఉంది. సో ద నెక్స్ట్ వచ్చేసి మెల్బోర్న్. సో మెల్బోర్న్ వచ్చేసి ఆస్ట్రేలియా. ద నెక్స్ట్ వచ్చేసి లండన్ వచ్చేసి సో లండన్ హిత్రూ వచ్చేసి 5th ప్లేస్, యుఎస్ఏ. డెన్వర్ వచ్చేసి 6th. ద నెక్స్ట్ తుర్కియా ఇస్తాంబుల్ వచ్చేసి 7th ప్లేస్, ఢిల్లీ సో 9th ప్లేస్. ఓకే, సో ఈ విధంగా రష్ లో అండి. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేయండి. ద నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ తొలిసారిగా ఓటు వేయనన్న 3 గ్రామాల ప్రజలు. ఓకే, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళకు
తొలిసారిగా ఓటేయబోతున్నారండి. ఓకే, సో ఇది ఎక్కడ ఏంటి చూద్దాం. సో ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది ఎక్కడంటే ఉత్తరాఖండ్ లో అండి. ఓకే, సో ఉత్తరాఖండ్ లో వచ్చేసి 3 విలేజెస్ అండి. సో రాంపూర్, లేటి, చోప్నా అనే 3 విలేజెస్ లో వీళ్ళు మొట్టమొదటిసారిగా ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. సో అసలు రీజన్ ఏంటి అంటే, సో బ్రిటిషర్స్ పీరియడ్ లో మనకు బ్రిటిష్ టైం పీరియడ్ లో ఏమైందంటే ఇక్కడ వచ్చేసి రామ్నగర్ ఫారెస్ట్ అనమాట. ఓకే, సో ఈ రామ్నగర్ ఫారెస్ట్ లో సో ఈ గ్రామాలు ఉండేవి. సో వీళ్ళని ఏం చేస్తారంటే ఆ ప్రొటెక్షన్స్ కి, ఫారెస్ట్ ప్రొటెక్షన్స్ కి వీళ్ళను దూరంగా ఉంచేవాళ్ళు. సో నార్మల్ గా కామన్ విలేజెస్ కి దూరంగా ఉండడం వల్ల సో వీళ్ళకు ఈ అవేర్నెస్ అనేది లేకపోవడం ఒకటి. దెన్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకు ఓటర్ కార్డ్స్ అనేవి ఇవన్నీ కూడా కల్పించకపోవడం వల్ల ఏమైందంటే సో వీళ్ళకు ఓటకు లేదండి. ఓకే, సో భారత ప్రభుత్వం రీసెంట్ గా కలగజేసుకుని సో వీళ్ళకు ఓటకు ఇవ్వడం జరిగింది. సో ఓటింగ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రామాల్లో 3 గ్రామాలలో వచ్చేసి 1302 మంది సో ఓటు వినియోగించుకోబోతున్నారండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మొట్టమొదటిసారిగా సో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో ఇది అబ్జర్వ్ చేయండి. ఏ స్టేట్ అని వస్తుంది క్వశ్చన్ వచ్చేసి ఉత్తరాఖండ్. సో విలేజెస్ రాంపూర్, లేటి, చోప్నా. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ వచ్చేసి రామ్నగర్ రిజర్వ్ ఫారెస్ట్ అండి. ఓకే, సో ఇది అయితే మనకు భారత రాజ్యాంగంలో సో ఏ విధంగా ఉంది, సో ఓకే ఓటు హక్కు గురించి ఏ విధంగా ఉంది. మనకు ఓటు హక్కు అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ అండి. ఓకే, సో కాన్స్టిట్యూషనల్ రైట్ మనకు భారత రాజ్యాంగంలో వచ్చేసి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది, ఆర్టికల్ వచ్చేసి 326 అండి. ఆర్టికల్ 326 ప్రకారము మనకు భారత రాజ్యాంగంలో కాన్స్టిట్యూషనల్ రైట్ అండి. ఓకే, ఫండమెంటల్ రైట్ లో లేదు. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ లో కూడా సో మనకు లేదండి ఓటింగ్ రైట్ టు ఓట్ అనేది. ఓకే, సో రైట్ టు ఓట్ అనేది మనకు కాన్స్టిట్యూషనల్ రైట్. అయితే సో మనకు వచ్చేసి ఇక్కడ 326 నుంచి 329 దాకా సో ఉంది. సో ఎలక్షన్ కమిషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు 326 వచ్చేసి రైట్ టు ఓట్ ఎవ్రీ సిటిజన్, ఎవరైతే 18 సంవత్సరాలు నిండినాయో సో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే హక్కు ఉంటుంది. ఓకే, సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. అయితే ఇక్కడ మనకు ఏంటంటే ద కాన్స్టిట్యూషన్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 అండి. ఓకే, ఇక్కడ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా భారత ప్రభుత్వం ఏం చేసిందంటే సో 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ కి ఓటింగ్ ఏజ్ అనేది తగ్గించడం జరిగిందండి. ఓకే, సో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఇంపార్టెంట్, 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఓటింగ్ ఏజ్ అనేది తగ్గించడం జరిగిందండి. ఓకే, సో 18 ఇయర్స్ తగ్గించడం జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే సో ఇక్కడ ఆర్టికల్ వచ్చేసి 326 అండి. ఓకే, సో ఫండమెంటల్ డ్యూటీస్ లో లేదు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ అండి. ఫండమెంటల్ రైట్స్ లో కూడా సో లేదు. ఫండమెంటల్ రైట్స్ లో వచ్చేసి మనకు ఆ పార్ట్ 3 లో వచ్చేసి ఆర్టికల్ 12 నుంచి 35 దాకా మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫండమెంటల్ రైట్స్ లో ఎక్కడ కూడా రైట్ టు ఓట్ అని గురించి మెన్షన్ చేయలేదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ లో కూడా సో మనకు రైట్ టు ఓట్ అనేది లేదు. బట్ కాన్స్టిట్యూషనల్ లో మాత్రం కాన్స్టిట్యూషనల్ రైట్ అనేది సో క్లియర్ గా మెన్షన్ ఇన్ ద ఆర్టికల్ 326 అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ జాతీయ చేనేత పురస్కారాలు అండి. ఓకే, జాతీయ చేనేత పురస్కారాలు 2024 నాటికి సో సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో సో చేనేత పురస్కారాలు ప్రకటించడం జరిగింది. అయితే సో ఏ మినిస్ట్రీ కింద వస్తుందండి, చేనేత జౌలి మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ నుంచి ప్రకటించడం జరిగింది. సో అయితే మన తెలంగాణ నుంచి ప్రకటించినటువంటి వ్యక్తులు వచ్చేసి జాతీయ చేనేత మార్కెటింగ్ విభాగంలో సో గజ్జల నర్మదా నరేందర్ గారు సో ఫ్రమ్ పుట్టపాక అండి. ఓకే, పుట్టపాక నల్గొండ డిస్టిక్ లోని సంస్థాన్ నారాయణపురం మండలంలో సో పుట్టపాక విలేజ్ నుంచి సో వీళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి యంగ్ వీవర్ విభాగంలో వచ్చేసి గూడ పవన్ అనమాట. సో వీళ్ళు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీకి చేసినటువంటి సర్వీసెస్ గాను భారత ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డ్స్ ను ప్రకటించడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ వచ్చేసి మనకు ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే August 7 అండి. ఓకే, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, August 7 ప్రతి సంవత్సరం కూడా August 7 అనేది ఏంటంటే జాతీయ చేనేత దినోత్సవం అండి. ఓకే, సో ఇది అందువల్ల ఈ రోజు వచ్చేసి ఈ అవార్డులను సో భారత రాష్ట్రపతి చేత సో ఇవ్వడం జరుగుతుంది. అయితే మన తెలంగాణ నుంచి వీళ్ళిద్దరూ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఎన్నికవడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్లయితే సో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి వచ్చేసి మొట్టమొదటిసారిగా జాతీయ లెవెల్లో సో జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకోవడం. సో నెక్స్ట్ వచ్చేసి డిజైన్ డెవలప్మెంట్ విభాగంలో రాష్ట్రానికి ఇది మొదటి అవార్డు అండి. ఓకే, జాతీయ చేనేత
పురస్కారాల్లో సో ఇది ఫస్ట్ వన్ అన్నమాట. సో ఎవరు ఇతను వచ్చేసి నాగరాజు అండి. ఓకే, సో నాగరాజు గారికి సో రావడం జరిగింది ఇక్కడ అవార్డు అనేది. ఓకే, సో ఇతను ప్రీవియస్ గా ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా 2006 లో గుర్తించడం జరిగింది, అవార్డు రావడం జరిగింది. ఇతను సో క్లాత్స్ పైన వచ్చేసి సత్యాగ్రహం కానీ, రామాయణం కానీ, సో ఇట్లాంటి డిజైన్స్, లేపాక్షి కానీ సో కంప్లీట్ గా సో డిజైన్స్ వేస్తాడండి. ఓకే, సో ఇతను శ్రీరామ్ అనేసి 13 భాషల్లో సో 32,200 సార్లు 60 మీటర్ల వస్త్రం పైన సో ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్. ఇతని కృషికి గాను భారత ప్రభుత్వం గుర్తించి జాతీయ చేనేత అవార్డులు 2024కి ఎన్నిక అవ్వడం జరిగింది. సో ఇతను August 7 రోజు అవార్డు తీసుకోబోతున్నారండి. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి బీహార్లో శాశ్వత నివాసులైన మహిళలకి 35% సో కోటా అండి. ఓకే, సో జనరల్గా వచ్చేసి మనకు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్టికల్ 16 ప్రకారం వచ్చేసి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో రిజర్వేషన్స్ ఉండడం జరుగుతుంది. స్పెషల్ గా ఉమెన్ కూడా ఉంటుంది కానీ రిజర్వేషన్. అయితే ఈ ఉమెన్ లో రిజర్వేషన్లు వచ్చేసి ఏంటంటే బీహార్లో వచ్చేసి ఇంతకు ముందు ఎనీ స్టేట్, ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అక్కడ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు ఎంత అంటే సో ఈ రిజర్వేషన్స్ అనేవి అందరికీ అప్లికేబుల్ అవుతుండే. కానీ ఇప్పుడు ప్రస్తుతం కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్నాయండి. సో ఈ తీవ్రమైన ఒత్తిడి వల్ల ఏం చేస్తుందంటే ఇక్కడ బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు క్యాబినెట్ ఆధ్వర్యంలో ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఓన్లీ లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఉమెన్ వాళ్ళకు మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో సో ఏంటంటే 35% రిజర్వేషన్ అనమాట. సో ఈ 35% రిజర్వేషన్ వచ్చేసి లోకల్ గా ఉన్నటువంటి ఉమెన్ కు మాత్రమే ఇస్తామని ప్రకటించడం జరిగింది. సో ఇది అండి. ఇంతకు ముందు ఏముంటుండే అంటే సో ఎనీ స్టేట్ లో, ఏ స్టేట్ లో ఉన్నటువంటి సపోజ్ తెలంగాణలో ఉన్న వ్యక్తి కూడా బీహార్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఎగ్జామ్ రాస్తే వాళ్ళు కూడా సో దాంట్లో రిజర్వేషన్స్ అప్లికేబుల్ అండి. సో అది అనమాట. సో మన తెలంగాణలో అయితే 95% అండి. ఓకే, 95% లోకల్ కోటా, సో 5% వచ్చేసి నాన్ లోకల్ కోటా అండి. రిజర్వేషన్స్ ఏ విధంగా ఉంటే సో ఇలా ఉంటుండే. సో ఇది ఇక్కడ బీహార్లో వచ్చేసి 35% ఉమెన్ కి ఇవ్వబోతున్నారు. ఓకే, సో ఇది అండి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. సో మరి కొద్ది రోజుల్లో బీహార్లో వచ్చేసి అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు వచ్చేసి లోక్సభ సీట్స్ అండి. సో ఓకే, బీహార్లో నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ వచ్చేసి 40 ఉన్నాయండి. సో ఎన్డీఏ కూటమిలో ఇక్కడ పార్ట్ ఉందండి. ఇప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ గవర్నమెంట్ అనేది సో ఎన్డీఏ గవర్నమెంట్ లో పార్ట్ లాగుంది. సో 40 లోక్సభ సీట్స్ తోని. దెన్ నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. సో అక్కడ వచ్చేసి అసెంబ్లీ సీట్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ వచ్చేసి 243 అండి. ఓకే, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వచ్చేసి 75 అండి. ఓకే, సో ఇక్కడ మనకు ఏంటి ఓన్లీ 6 స్టేట్స్ లోనే బైకెమరల్ లెజిస్లేచర్ ఉంది కదా. సో అందులో బీహార్ ఒకటి, బీహార్ యూపీ, తెలంగాణ, కర్ణాటక, సో ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఓకే, సో వీటిలో బైకెమరల్ లెజిస్లేచర్ ఉంది 6 స్టేట్స్ లో, మన భారతదేశంలో 6 స్టేట్స్ లో ఉంది. సో అందులో బీహార్ ఒకటి, దాంట్లో వచ్చేసి 75. దెన్ నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఆఫ్ స్టేట్ పాట్నా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 10 crore 2011 సెన్సస్ ప్రకారం. లిటరసీ రేట్ 2011 సెన్సస్ ప్రకారం మన భారతదేశంలో లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి స్టేట్ వచ్చేసి బీహార్ అండి. సో 61.81% అండి, 61.8%. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి 1106 అండి. ఓకే, సో 1106 ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ. ఓకే, సో థ్యాంక్ యూ.